తక్కువ ధరకు ఇల్లు కట్టిస్తామని చెప్పి 20 మంది నుంచి కోట్లలో వసూలు చేసి తప్పించుకున్న నావల్ డాక్యార్డ్ ఉద్యోగిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విశాఖ కలెక్టరేట్ ముందు బాధితులు నిరసనకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో వీరంతా ప్లకార్డులతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. తాము మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ తత్సారం చేస్తూ వచ్చారని సిఐటియు నగర కార్యదర్శి వై రాజు ఆరోపించారు. అతను మరో చోటికి బదిలీ అయ్యాడని, అతను తప్పించుకోవడానికి పోలీసులే పరోక్షంగా కారణమయ్యారని అన్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్ని కోరారు. నా పేరు వైరాజు, సిఐటియు సిటీ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు రామ్నగర్ ప్రజలు 20 మంది మహిళలు ఒక మోసగాడి చేతిలో లక్షలాది రూపాయలు ఇచ్చి నష్టపోయారు. ప్లాట్లు కట్టించిస్తామనేసి పాల వెంకట్రావు అనే వ్యక్తి, ఒక అప్పలరాజు అనే వ్యక్తి, ఒక ఉద్యోగి నావల్ డాక్యార్డ్లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన ఉద్యోగం చేస్తున్నారని నమ్మి వీళ్ళు లక్షలాది రూపాయలు ఒక్కొక్కరు ఇచ్చడం జరిగింది. దాదాపు 1.5 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఈ డబ్బులన్నీ తీసుకొని పరారైపోయాడు. వీళ్ళు దీని మీద పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే పోలీసులు దాని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. పాలప్పలరాజు ఇక్కడి నుంచి ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేయించే వరకు కూడా పోలీసులు అలాగా తాత్సారం చేశారు. దానివల్ల ఆ మోసగాడికి పారిపోవడానికి అవకాశం కలిగింది. ఈరోజు 20 కుటుంబాలు వడ్డీలు కట్టుకోలేక అప్పు చేసి ఇల్లు వస్తుందనే ఆశతో వడ్డీలు కట్టుకొని ఈరోజు లక్షలాది రూపాయలు ఇచ్చారు. వాళ్ళకి తిండి కూడా లేని పరిస్థితి ఈరోజు ఉంది. అటువంటిది ఒక మోసగాడిని ఇలాగ వదిలేయడం అనేది పోలీసులకి తగదు. పోలీసులు కనుక సకాలంలో జాగ్రత్త తీసుకొని ఉంటే ఆ మోసగాడు ఈరోజు కట్టకట్టాలనుక అట్లా ఉండేవాడు. వీళ్ళకి డబ్బులు వచ్చే అవకాశం ఉండేది. కోట్లాది రూపాయలు వసూలు చేసి వాడు ఎక్కడో దాచిపెట్టాడు, ఎక్కడో వ్యాపారంలో పెట్టుంటాడు. కాబట్టి ఇప్పటికైనా సరే 20 మంది మహిళలకి న్యాయం జరిగే విధంగా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులు వెంటనే అప్పలరాజు దగ్గర వసూలు చేయాలని ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు జగదంబ జోను 5వ మహిళా సంఘం. నా పేరు కేమని. నా పేరు వీళ్ళకి న్యాయం జరగాలని మేము మహిళా సంఘం మద్దతు ఇస్తున్నాం. మేము కూడా ఏం జరిగిందంటే రామనగర్లో వీళ్ళు డబ్బులు దాచుకొని మాకు ఫ్లాట్లు ఇస్తానని చెప్పి అప్పలరాజు గారు తీసుకొని డబ్బులు వెళ్ళిపోయారు. 3 కోట్లు తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్తే నాకు న్యాయం జరగలేదు. ఎక్కడ ఉన్నదని చెప్తే మీరు చూపించండి, మేము పోలీసులు మేము చూపించండి, మేము పట్టుకుంటామని అడుగుతున్నారు. విజయవాడ వెళ్ళి మేము కంప్లైంట్ పెట్టాలంటే మీరు ఒక 8,000 రూపాయలు మా చేతికి ఇవ్వండి, నేను కంప్లైంట్ పెడతానని చెప్తున్నారు. పోలీసులు చేయడం కూడా చాలా దుర్మార్గం. ఆ అప్పలరాజు ఎక్కడున్నాడో ఇంతవరకు కూడా తీసుకురావాలి, మీరు తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి. కుటుంబం సభ్యులతో అరెస్ట్ చేసి ఇంట్లో పోలీస్ స్టేషన్లో పెట్టాలి. అతను డాకెట్లో జాబ్ చేస్తున్నారు, డాకెట్లో జాబ్ చేసినట్టు కూడా పట్టుకోకపోతే ఇంతవరకు ఏం చేస్తున్నారు ఈ పోలీసులని? ఇంతవరకు మహిళకి న్యాయం చేయలేండి పోలీసులు ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాము. 210 పోలీస్ స్టేషన్లు రాత్రి 12 గంటల వరకు కూడా ఉంచుతున్నారు. వాళ్ళు 310 పోలీస్ స్టేషన్లో ఇంతవరకు కూడా ఉంచేస్తున్నారు. మహిళలు కూడా రాత్రి 12 గంటల వరకు ఉంచి రాత్రి 12 గంటలప్పుడు కూడా వీళ్ళు మహిళలు రావడానికి కూడా ఇదవుతున్నారు. మీరు ఎందుకు వెళ్ళారు, మీరు ఎందుకు వెళ్ళారో మన పోలీసులు అడుగుతున్నారు. ఎందుకు వెళ్తారంటే వాళ్ళు కర్మ చాలే, వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు కేసు పెట్టమని చెప్తే ఎందుకు ఇవ్వట్లేదు, కేసు పెట్టట్లేదు ఆ మహిళ మీద అతని మీద కేసు పెట్టలేదు అని అడుగుతున్నాం. వెంటనే అక్కడ ఎక్కడున్నాడు అతను తీసుకొచ్చి కేసు పెట్టాలి. ఆ కుటుంబ సభ్యుల్లో కూడా కేసు పెట్టాలి. ఆ ఇల్లు వాకలు ఉన్నాయంట, వాళ్ళకి న్యాయం జరిపించాలి. కాబట్టి అంతవరకు మా మహిళా సంఘం కూడా డిమాండ్ కూడా చేస్తున్నాము. అందుకోసమని మన డిమాండ్గా ఈరోజు ఇక్కడ కలెక్టర్ గారిని కలడానికి కూడా మేము వచ్చాము. వీళ్ళకి న్యాయం మాత్రం జరగాలి. 3 కోట్లు వచ్చిన వారు కూడా ఈ మహిళా సంఘం కూడా మద్దతు అంది వీళ్ళకి ఉంటుంది. రామనగరంలో ఉన్నారు. అతను రామనగరంలో ఎక్కడున్నారో మీరు పట్టుకొని పోలీసులు వెంటనే తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించాలి. అన్నీ అరెస్ట్ చేయించాలి, జైల్లో పెట్టించాలి అతను మాత్రం.